హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఫైనలీ నా ఇండియా ట్రావెల్ బ్లాగ్. సో బ్యాగేజ్ అంతా సర్దేసుకున్నాము. మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఎయిర్పోర్ట్కి. మా ఇంటి నుంచి ఒక 1.5 hours ఉంటుంది అనమాట. నిన్న ఆల్రెడీ వ్లాగ్ షేర్ చేశాను కదా మీకు. ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా మధ్యాహ్నం పెరుగన్నం ప్లాన్ చేసుకున్నాం చాలా సింపుల్గా, ఎందుకంటే సాయంత్రం పరాటా తింటున్నాం కాబట్టి. అండ్ ట్రావెల్లో వేడి చేయకుండా ఉంటుంది, సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇన్ని రకాలు ఆలోచించుకొని అలా ప్లాన్ చేశాము. ఇక్కడ పిల్లలిద్దరికీ అయితే రెడీ చేశాక ఇంక పెరుగన్నం పెట్టేస్తున్నాను. అప్పటికి టైం అరౌండ్ 1:30 అలా అయింది. హాయ్, ఎలా ఉన్నారు చెప్పు. స్పూన్ పెట్టుకో, ఆమ్ పెట్టుకో, నోట్లో ఆమ్ పెట్టుకో. పెట్టనా? అయ్యో, నేను మా హస్బెండ్ కూడా తినేసాక యాక్చువల్గా ఆ రోజు December 31 అనమాట. ఎవ్రీ ఇయర్ 31కి ఫోటోషూట్ చేసుకుంటాము. సో లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, అండ్ ఈ ఇయర్ కూడా ఇంకా నలుగురు ఉన్నాం కదా, న్యూ ఇయర్కి ఎలాగో ఉన్నాం కదా అని ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఆ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇక్కడ బయలుదేరే ముందు తప్పకుండా చేసేది దేవుడికి దండం పెట్టుకోవడం, అంత మంచిగా జరగాలి అని చెప్పేసి. అషి, షూ వేసుకుంటున్నావా? నాన్న షూ వేస్తున్నారా నీకు? బాగుందా షూస్? యా, ఓకే. నేను వేసుకున్నాను, నాన్నకి వేసుకున్నాను. నాన్న నీకు వేసాక వేస్తారు. మేబీ డ్రెస్ వల్ల పట్టట్లేదేమో, థిక్గా ఉంది కదా. దక్షిత్ ఇలా చూడు, మేము ఇండియా వెళ్తున్నామని చెప్పు. నీ బ్యాగ్ చూపి, నీ బ్యాగ్ వెనక్కి తిరుగు, టర్న్ బ్యాక్. వావ్, చెల్దాము. అషియమ్మ ఇచ్చుడు, అషియమ్మ చెప్పు. తాతయ్య దగ్గరికి వెళ్దామా? ఓకే. నాన్న ఆఫీస్. ఓకే, నాన్నకి బాయ్ చెప్పు. అషియమ్మ నాన్నకి బాయ్. బాయ్ బాయ్ నాన్న అంట. నాన్న ఆమ్ తిను అని చెప్పు. ఓకే, బువ్వ తిను నాన్న, నేను తొందరగా వచ్చేస్తాను అని చెప్పు. ఓకే, వెళ్ళి నాన్న హగ్ చేసుకో, చెల్లి హగ్ చేసుకుని చూడు. నాన్నకి బాయ్ బాయ్ చెప్పు. నా మీద పడిపోయింది వచ్చి, నేను హగ్ చేసుకోను. అలా చేయకూడదు, సరేనా? అమ్మ చెప్పిన మాట. చెల్లి హగ్ చేసుకుందిలే, నువ్వు జాకెట్ వేసుకో. జాకెట్ వేసుకో ఫస్ట్, జాకెట్ వేసుకో బాబోయ్. చాలు, బ్యాగ్ తీసి. అమ్మ హగ్ అక్కడ చేసుకుందాం నాన్న. అండ్ ఈ ట్రిప్లో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది, సో థంబ్నెయిల్ చూసినా మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను ఇండియాకి. ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ తనకున్న లీవ్స్ మొన్న ఆగస్ట్లో వచ్చినప్పుడు వాడేసుకున్నారనమాట. ఈ ఇయర్కి ఆ 10 daysకి మాత్రమే తను రావాలి, క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు. బట్ ఆ టైంలో టికెట్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. నలుగురికి బే చేయాలి కాబట్టి. అండ్ ఆ 10 days కోసం ట్రావెల్లో అటు ఇటు 2-3 days పోయినా 10 daysలో 7 days కోసం అంత పెట్టుకొని రావడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను తను వద్దని చెప్పాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాము. సో నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా అని చెప్పాను, అందుకని నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. ఆల్ సెట్? yes, all set. ఆల్ సెట్ టు గో టు ఇండియా. దక్షిత్ అందరికి బాయ్ చెప్పు. బాయ్. వి ఆర్ కమింగ్ టు ఇండియా. yes, అషిమా హాయ్ చెప్పు. హాయ్. హాయ్. సౌండ్. సో ఎస్, అందరికి హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాంగ్ వెయిట్ నానా. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ నైట్ 8 o'clockకి. ఇప్పుడు టైం 3:30 అయింది. 3:30కి స్టార్ట్ అవుతున్నాం. ఎంతసేపు నాన్న? 1.5 hours అంతే ఇంచుమించు.
సో మేమైతే స్టార్ట్ అయ్యి ఫస్ట్ అక్కడ చెక్ ఇన్ చేసేస్తే హ్యాపీగా కూర్చోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని రంగులే పెడతాను నాన్న. సో అది అండ్ వ్లాగ్ అయితే చూడండి, నేను ఇండియా వెళ్ళేంత వరకు వ్లాగ్ అయితే షూట్ చేస్తా. అండ్ ఫింగర్స్ క్రాస్డ్ ఈసారి ఎలా అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. లాస్ట్ టైం ఓకే, బట్ ఈసారి ఇద్దరు అల్లరి ఆ కొట్లాట్లు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను నాకైతే తెలీదు. గో అండ్ అలా ఫైనలీ స్టార్ట్ అయిపోయాము. ఏమంటారు, వెళ్తున్న ఫీలింగ్ కన్నా ఏదైనా మర్చిపోయినన్న బ్యాగేజ్ ఎక్కువ ఉంటుంది నాకు. నేను ఎప్పుడైతే ఫ్లైట్ బోర్డ్ చేస్తానో మా హస్బెండ్ వదిలేసి సెక్యూరిటీ దగ్గర అక్కడ స్టార్ట్ అవుతుంది నాకు యాక్చువల్గా. ఓకే నేను వెళ్ళిపోతున్నాను తను వదిలేసి అన్న ఫీలింగ్ నాకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా హస్బెండ్ని కూల్ చేస్తున్నాను అనమాట. తను ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఫుల్ టెన్షన్ పడుతున్నారు, పిల్లలతో ఎలా వెళ్తావు, ఐ డోంట్ నో, నాకు ఇష్టం లేదు నేను ఒక్కదాన్ని పంపడం. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఇంకా ఫుల్ డల్ అయిపోయి కామ్ అయిపోయారు అనమాట. అందుకని ఏవో కుల్లి జోకులు వేస్తూ ఇంకా చెప్తున్నాను, న్యూ ఇయర్ ఒక్కడే ఉంటావు కదా, మంచిగా ఎంజాయ్ చెయ్యి అది ఇది అని చెప్పేసి ఫుల్ ఏడిపిస్తున్నాను అనమాట. సో అలా అన్న కొంచెం తను మర్చిపోతారు అని చెప్పేసి, బట్ లోపల ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో అలవాటైపోయి ఒక్క 1 డే అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ పిల్లలు కనిపించకుండా వాళ్ళు కామ్గా నిద్రపోయి ఉంటే ఏంటో వెళ్తులా ఉంటుంది ఇంట్లో. అలాంటిది 1 మంత్ ఇంట్లో అంతా ఖాళీగా ఉండి తను ఒక్కళ్ళే ఉండాలంటే అది తనకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఫీలింగ్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. సో ఆ బాధనంతా తనకు వదిలేసి వెళ్తున్నాను, అట్లీస్ట్ ఫ్యామిలీతో అన్నా ఉంటాను కదా. సో అలా మాట్లాడుకుంటూ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు స్లోగా ఓకే నేను జర్నీ చేస్తున్నా అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు బ్యాగేజ్ గురించి ఆలోచించేదాన్ని, బట్ ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఎయిర్పోర్ట్లో చెక్ఇన్ అంతా అయ్యి ఫ్లైట్ బోర్డ్ చేసే వరకు ఏదో ఒక టెన్షన్, ఎలా ఏంటి అని. అండ్ ఇక్కడ పార్కింగ్ చాలా పైన దొరికింది అండ్ లిఫ్ట్ పని చేయలేదు. అసలు ఫుల్ ఒక రేంజ్లో టెన్షన్ పడ్డాం అనమాట. ఎలా వస్తుంది దక్షిత్కి ట్రైన్ ఎక్కడ, దక్షిత్ ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ కాదు మరి ఏంటి, ట్రైనా? చేతిలో ఇచ్చుడు. అండ్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడు కొంచెం ఎర్లీగా రావడం చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు మనం అనుకున్న సిచ్యువేషన్సే ఎదురవ్వు అండ్ ఎప్పుడు ఒకేలా కూడా ఉండదు. మేము ఎర్లీగా రావడం చాలా మంచిదైంది. ఎక్కువ టైం కూడా లేదనమాట. అంత ఎర్లీగా వచ్చినా సరే మేము 5కి అంతా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. బట్ నా ఫ్లైట్ వచ్చేసి 8 o'clockకి. 3 hours ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు ప్లాన్ చేసుకుని వచ్చాం. ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళాక ఏ డైరెక్షన్లో పార్క్ చేస్తామో ఎక్కడ ఉంటామో అన్నీ చూసుకుని వెళ్ళాలి పిల్లలతో. సో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఫైనలీ మేమైతే వచ్చేసాము. అండ్ ఇది విస్తారా ఎయిర్ ఇండియా మెర్జ్డ్ అనమాట. సో నేను దానికే బుక్ చేసుకున్నా. అండ్ లైన్ అయితే 1 kilometer లైన్ ఉంది. బట్ సమ్హో మేనేజ్ చేసి బిజినెస్ క్లాస్ దగ్గర చెక్ ఇన్ చేశాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. నువ్వు మధ్యలో ఫ్లైట్లో ఎక్కడో ఉంటాయి కానీ అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. దక్షిత్ అండ్ జర్మనీలోకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ వెళ్ళే వరకు మనతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు అనమాట. అదొక మంచి అడ్వాంటేజ్. సో మనతో పాటు వచ్చినా కాసేపు ఉండడానికి ఉంటుంది వాళ్ళకి. పదండి అశం అక్కడ ఉంచుంటావా? ఇటు
నాన్న వెళ్ళిపోయారట. అండ్ ఎవ్రీ టైం మేము కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం. బట్ ఈసారి టైం దొరకలేదు. 3 అవర్స్ ముందొచ్చినా సరే టైం ఎక్కువ లేదనమాట. ఇంక మళ్ళీ నేను లోపల చాలా దూరం నడిచెళ్ళాలి కదా అని ఇంక తను వెళ్ళిపోమన్నారు. రిస్క్ తీసుకోవద్దు మళ్ళీ పిల్లలతో అని. అండ్ ఇక్కడ ఫైనల్ గుడ్ బైస్ అనమాట. సెక్యూరిటీ చెక్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ మా ఇద్దరికి ఒకటే బాగా టెన్షన్ అయింది ఏంటంటే, అషి ఓకే మేనేజబుల్, బట్ దక్షిత్ వాళ్ళ డాడీ కిందకి వెళ్ళినా తన ముందు నుంచి బయటికి వెళ్ళినా అస్సలు ఊరుకోడు, ఏడుస్తాడు బాగా. అసలు వాడు నిన్ను అడిగితే నేను ఏం చేయాలి? అసలు అక్కడ ఎయిర్పోర్ట్లో ఇంకొక ప్రమాదం ఉంది. పిల్లలు బాగా ఏడ్చినా ఫ్లైట్ ఎక్కనివ్వరు, డ్రాప్ అయిపోవాలన్నమాట ట్రావెల్. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్సెస్ విని అసలు ఎలా మేనేజ్ చేస్తాను, వాడు ఏడిస్తే ఏం చేయాలి? సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో మాకు బాగా ఉన్నది ఏంటంటే, వాడికి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం అండ్ మేము ఎక్కువ ఇవ్వం కూడా. సో అది ఇచ్చి ఆ పాయింట్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. బాయ్ నానా, అశ్యమ్మ బాయ్ బాయ్. నాన్న ఇద్దరు జాగ్రత్త పిల్లలు, ఓకేనా? వెళ్ళు నాన్న ఆఫీస్. చాక్లెట్ తీసుకొస్తారు. బుజ్జి బుజ్జి అది తీసుకెళ్ళా, 2 చేతులతో పట్టుకో. ఫ్యామిలీ అని ఉంది చూడు బుజ్జి. బాయ్ నాన్న. సో చూశారు కదా, బాయ్ బాయ్ చెప్పిన వాళ్ళ డాడీని అడుగుతూ ఉన్నాడు. మేము అక్కడ వాళ్ళ డాడీని కనిపించకుండా దూరం వెళ్ళిపోమన్నాం. అండ్ వాడు వెనక్కి తిరిగి అడిగాడు నాన్న అని. అండ్ జనాలు ఫుల్గా వస్తూ నడవాలని చెప్తూ, నాన్న పెద్ద చాక్లెట్ తీసుకొస్తారు నీ కోసం అది ఇది అని చెప్పి ఏదో అబద్ధాలు చెప్పి ఫైనలీ సెక్యూరిటీ కంప్లీట్ చేశాను. అది ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, సెక్యూరిటీ కంప్లీట్ అయ్యాక లగేజ్ కొంచెం ఆపి, మా హస్బెండ్కి టెన్షన్, అదంతా అయ్యేంత వరకు అక్కడే ఉంటారు నుంచొని, ఏదైనా ప్రాబ్లం అయితే వెనక్కి కదా అని. అండ్ ఇంకా ఫైనల్లీ అన్నీ చూసుకున్నాం. సో పిల్లలిద్దరిని నడిపిస్తున్నాను, ఎందుకంటే 2 బ్యాగ్స్ ఉన్నాయి నా చేతిలో. లగేజ్ పెట్టుకోవద్దు అనుకుంటూనే ఎక్కువైపోయాయి. అండ్ ఇక్కడ ఇద్దరికి లాలీపాప్స్ ఇచ్చాను కదా, అవి తినుకుంటూ స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు. సో వీల్ చైర్ ఆప్షన్తో నేను బుక్ చేసుకున్నానండి. బట్ ఎక్కడ బ్యాడ్ లక్, ఎక్కడ వీల్ చైర్ ఆప్షన్ ఇవ్వలేదు. దాని గురించి ఫ్రెండ్ మాట్లాడతాను. అండ్ ఇక్కడ అషి ఒక చోటని స్టక్ అయిపోయిందనమాట, రావట్లేదు. అండ్ ఒక ఆయన ఎవరో వచ్చి యాక్టింగ్ చేస్తూ దాంతో నవ్విస్తూ మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు. బట్ అషి ఏమంటారు, ఆయన అలా వింతగా వెరైటీగా చూస్తున్నారు. అసలు వీళ్ళిద్దరితో ఎయిర్పోర్ట్లో నాకు స్ట్రెస్ కన్నా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువైపోయాయి. అండ్ ఫైనలీ మేము ఫ్లైట్ అయితే బోర్డ్ చేసాము. అండ్ ఇక్కడ ప్లేసెస్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. నేను ఒక చోటను బుక్ చేసుకుంటే నా ఒకదానికి ఒక చోటన, దక్షిత్కి ఒక చోటన అలా వచ్చింది. అలా ఆల్మోస్ట్ ఒక 3 ప్లేసెస్ మారామన్నమాట. చాలా కష్టమైంది. నేను ఇంకా వాళ్ళకి చెప్పాను, ఒక కపుల్ని రిక్వెస్ట్ చేశాను అనమాట, సైడ్ బై సైడ్ కూర్చుంటామని. వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అండ్ ఈసారి ట్రావెల్ చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. లాస్ట్ టైం వెళ్ళినట్టు కన్నా కొంచెం బాగుంటుందేమో అనుకున్నాను, కానీ అస్సలు అనుకున్నట్టు అవ్వలేదన్నమాట. అండ్ పిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు కదా అని నడిపించాను. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ సీట్స్ బుక్ చేసుకున్నాం మేము. సో బాస్నెట్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అషిని పడుకోబెడదాము, లేదా కాలు చాపుకోవడానికన్నా ఉంటుంది. అండ్ అక్కడ ఫ్రంట్ బాస్నెట్ సీట్ దగ్గర మధ్యలో రాడ్ ఉండదన్నమాట. 2 సీట్స్ కంబైన్డ్గా ఉంటాయి. సో దట్ మేము ముగ్గురం కూర్చోవచ్చు, లేదంటే ఇద్దరు పిల్లలు పడుకున్నా నేను ఫ్రంట్ ఎక్కడైనా కింద కూర్చోవచ్చు, బాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే అన్నట్టు అలా బుక్ చేసుకున్నా. బట్ మా పక్కన ఒక కపుల్ వచ్చారనమాట. సో వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైడ్ బై సీట్స్కి పక్కదానికి వెళ్ళనన్నారు. ఇంకా ఐ హ్యావ్ టు మూవ్ ఫైనలీ. ఇంకా మేము ఫస్ట్ ఫ్లైట్ బోర్డ్ చేశాక పిల్లలకి కొంచెం ఫుడ్ పెట్టేశాను. దక్షిత్ కొంచెం బయట తిన్నాడు. అండ్ ఇక్కడ కొంచెం పెట్టడానికి ట్రై చేశాను. ఇంక వాడు లాలీపాప్ తినే మూడ్లో ఉన్నాడనమాట. ఫైనల్లీ ఇంకా ఎయిర్ హోస్టెస్ని బాగా రిక్వెస్ట్ చేస్తే ఫ్లైట్లో వేరే దగ్గర ప్లేస్ ఇచ్చారు. సో అంతటి వరకు పక్క సీట్లో దక్షిత్ని, ఈ పక్క సీట్లో మేము కూర్చున్నాము. వాడికి మంచి ఎంటర్టైనింగ్గా అనిపించింది. అందులో గేమ్స్ ఉంటాయి కదా, అవి వాడంతటి వాడే పెట్టుకోవడం, అవి ప్లే చేయడం. ఇంకా పక్క నుంచి నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాను అనమాట. నేను స్పెసిఫిక్గా టాయ్స్ లాంటివి ఏమీ క్యారీ చేయనండి ఫ్లైట్స్లో, ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి నాకు తెలుసు. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక టాయ్ ఇంకొకరికి కావాలి, అండ్ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. అందుకే నేను టాయ్స్ ఏం క్యారీ చేయను. ఏదో ఒక మాటలు చెప్పో, ఏదో ఒకటి చూపించో. అండ్ నైట్ ఫ్లైట్ కాబట్టి అంత అవసరం ఉండదని నాకు అనిపిస్తుంది. సో ఇలా ఉన్న దాంట్లోనే ఇది కొంచెం చూసారు కదా, అలా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట.
అండ్ ఇది ప్రీమియం ఎకానమీనే ఏమో, మొత్తం ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. బట్ ఎవరికి దాన్ని అప్గ్రేడ్ చేయలేదు. ఐ డోంట్ నో వై. అండ్ ఎయిర్ ఇండియానే ఎక్కకూడదు అనుకుంటే అదే ఎక్కాను. విస్తారా దీంట్లో మెర్జ్ అయిపోయిందనమాట. బట్ ఫెసిలిటీస్ అన్నీ నాకు లాస్ట్ టైం ఫ్లైట్ లానే అనిపించింది. ఫ్లైట్ లోపల ఇంటీరియర్ అంతా కూడా అలానే అనిపించింది. అండ్ ఫైనలీ అరౌండ్ 8:15 అలా ప్లేన్ బోర్డ్ స్టార్ట్ అయిందనమాట. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఫ్లైట్లో అని అనుకున్నాను. చాలా బ్యాడ్గా ఉన్నాయి. అసలు కనీసం వాళ్ళైతే 12కి విష్ కూడా చేయలేదు. అండ్ పిల్లలైతే అప్పటికి బాగానే ఉన్నారు. బట్ నైట్ అంతా మాకు జర్మనీ నుంచి ఢిల్లీ వరకు ఒక ఫ్లైట్ అనమాట. సో ఢిల్లీ వరకు ఒక 8.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఆ కంటిన్యూస్ జర్నీలో అషి ఒక 1 అవర్, దక్షిత్ ఒక 2 అవర్సే పడుకున్నారు అంతే. నాకు జీరో స్లీప్ అనమాట. ఇంకా ఫుల్ తల తిరుగుతూ ఉంది. అషి ఎంత జోకొట్టినా అసలు నిద్రపోలే. బేసిక్గా అషి చాలా మంచిగా పడుకుంటుంది, లాంగ్ స్లీప్ వేస్తుంది ఎలా ఉన్నా సరే సిచ్యువేషన్స్. బట్ ఐ డోంట్ నో ఎందుకో చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అంటే చాలా, అసలు ఏం చేసినా నిద్రపోయేది కాదు. నాకేమో ఆ హెడేక్కి నిద్ర వచ్చేసేది కానీ అసలు పడుకోలేదు. ఫైనలీ ఆ ఒక్క 1 అవర్ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ పడుకోబెట్టాను అనమాట. అండ్ ఫుడ్ అయితే నేను ఆల్రెడీ చపాతీ కొంచెం బయట ఫీడ్ చేశాను. పన్నీర్ పరాటా తీసుకొచ్చాను కదా అదే. అండ్ తనకి అన్ని రకాల ట్రై చేశాను కానీ ఎలాగో వర్క్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మా సీట్స్ ముందు ఇద్దరు ఓల్డ్ పీపుల్ ఉన్నారనమాట. మరీ ఓల్డ్ కాదులేండి, మరి వాళ్ళు జర్మన్స్ వేరే ఎవరో నాకు తెలియదు కానీ సమ్ ఫారినర్స్ అసలు ఎంత హారబుల్గా బిహేవ్ చేశారంటే నాకు చాలా బాధ వచ్చేసిందనమాట. పిల్లలు అన్నాక కొంచెం టచ్ చేస్తారు కదా, ఇక్కడ చూసారు కదా అషి ఎలా టచ్ చేస్తుందో సీట్ని. అండ్ ఒక్కొక్కసారి కాలు తగిలి సౌండ్ వచ్చిన వాళ్ళు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. ఎందుకు మీ పాప అస్తమాన్ కొడుతుందని తనే తిరిగి సీట్ని కొట్టేయడం, లేదంటే ఆడ్గా బిహేవ్ చేసి అరవడం. సో ఇలా చాలానే చేశారు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అంతే బిహేవ్ చేశారు. సీట్స్ మొత్తం వెనక్కి పుష్ చేసేసుకోవడం. నాకు అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. పిల్లలు పడుకుంటున్నారు, కాళ్ళు ఫోల్డ్ అవుతున్నాయని చెప్పినా సరే మాకు కంఫర్ట్ లేదు, మేము బై చేసి కొనుక్కున్నాం ఫ్లైట్ టికెట్ అన్నట్టు మాట్లాడారు. సో ఐ ఫెల్ట్ బ్యాడ్. అది ఎక్స్పీరియన్స్ ఇంకొక బ్యాడ్ అనమాట. ఇదిగో హాయ్ చెప్పు, బాయ్ నాన్న చెప్పు, బాయ్ నాన్న చెప్పు. అషిత డైనోసారా? డైనోసారా అషిత? స్మైల్ చేయి, స్మైల్ చేయి. ఏంటది? ఏం కావాలి? డైనోసార్ కావాలా? నాన్నకి బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ నాన్న, బాయ్ నాన్న. నాన్న బాయ్ బాయ్. ఎక్కడున్నా? అండ్ దక్షిత్ అయితే పాపం కాసేపటి తర్వాత నేను ఫ్లైట్ బోర్డ్ అయిపోయి స్టార్ట్ అయ్యే ముందు మా హస్బెండ్కి వీడియో కాల్ చేశాను అనమాట. వీడియో కాల్ చేసి మాట్లాడాను. అప్పుడు వాడు చూసి ఇంకా అనవసరంగా చేశాను మర్చిపోయి చేశాను అనమాట. సో ఇంకా నాన్న వస్తున్నారా, ఆస్తమాన్ వంగి నాన్నరా అనడం. ఏడవలేదు కానీ కాసేపు కొంచెం మూడీగా అయిపోయాడు అనమాట. పాపం అడిగాడు, నాకేంటోలా అనిపించింది. ఇంకా వాడు అలా బుక్స్ అవి చూసుకొని ఇంకా అలా సెల్ఫ్ ఎంటర్టైన్ అవుతాడు మ్యాక్సిమం. కాసేపు గేమ్స్ అది ఆడుకున్నాడు అందులోనే. అండ్ ఇక్కడ అషీక్ అరౌండ్ 10:30 ఆ టైంకి పడుకున్నాడు. వచ్చున్నాడా? నువ్వు వచ్చులేదా? అన్న చూచున్నా. నువ్వు అండనా? వచ్చో ఆశమా? వచ్చోవా? చెప్పాను
హార్డ్లీ 1 అవర్ కూడా పడుకోలేదు. ఇంకా దక్షిత్ పడుకుని జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత అషి లేచేసింది. సో దానివల్ల నాకు అస్సలు స్లీప్ లేదు. ఇక్కడ ఇండియా టైంలో ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది. ఇంకా అషి అస్సలు పడుకోలేదు. ఐ డోంట్ నో వై. డే టైంలో కూడా పడుకోలేదు తను. కార్లో ఒక 10 మినిట్స్ నాపేసింది అంతే కంప్లీట్ డే మొత్తంలో. అండ్ ఇక్కడ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు కదా దిగే ముందు. అప్పటికి ఇండియాలో అరౌండ్ 6:30 అయింది టైము. తను అసలు ఏమంటారు చాలా నార్మల్గా బిహేవ్ చేసిందనమాట. నాకు అర్థం కాలే అసలు స్లీపీగా లేదేంటి అని. అండ్ ఇక్కడ ఇద్దరికి మీల్స్ ఇస్తారు కదా, సో అందులో తనకి స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ అంటే ఇష్టము. అవి అండ్ బాయిల్డ్ పొటాటోస్ ఉంటే అవి తింటుంది అనమాట. సో తను డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేయడానికి ఇష్టం చూపిస్తుంది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కన్నా. పాప ఆకలేసిందేమో అవి కొంచెం బాయిల్ పొటాటోస్ అవి తింది. నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఓకే దిష్టి తగులుతుంది అని అంటారు చాలామంది. సో 4 పొటాటోస్ అయితే తిన్నది. ఇంకా నాకు ఫుల్ హెడేక్ అనమాట. ఒకలాంటి మైగ్రేన్ లాగా వచ్చేస్తుంది హెడేక్ నిద్ర లేక. సో కొంచెం కాఫీ తీసుకొని ఇంకా తాగాను. ఇంకా తనకి నేను ఫ్లైట్ దిగే ముందే వాళ్ళిద్దరికి డైపర్ చేంజ్, నేను వాష్రూమ్కి వెళ్ళడం అన్నీ చేసేసుకుంటాను. ఎయిర్ హోస్టెస్ని పిలిచి అసలు పడుకోలేదన్నాను కదా, పిలిచి నేను వాష్రూమ్కి వెళ్ళినందుకు ఫ్లైట్ అంతా నన్ను నుంచొని చూసేలాగా ఏడ్చిందనమాట. అంత గట్టిగా ఏడ్చింది అషి. తను చాలా ఏమంటారు ఎవరిలోనూ ఉండదన్నమాట. ఎవరైనా వస్తే బిగిసిపోతూ ఉంటుంది. అందులోనూ అందరూ కొత్త కదా, సో చాలా ఏడ్చింది. నేను జస్ట్ వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు ఎయిర్ హోస్టెస్ ఆమె భయపడిపోయిందనమాట. అండ్ అలా మేమైతే ఢిల్లీకి రీచ్ అయ్యాము. దక్షిత్ ఒక 2 అవర్స్ వరకు పడుకున్నాడంతే. మా బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపే లేచేశాడు. ఇంకా అలా ఢిల్లీ రాగానే ఒక హాయ్ ఫీలింగ్ అనమాట. ఇది మార్నింగ్ వ్యూ. ఇది భలే అనిపించింది నాకేంటో. వైట్ వేవ్స్ వస్తున్నట్టు, ఒక వైట్ శాండ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. స్కైలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అస్సలు అనిపించలేదు. ఏంటన్నా అవి క్లౌడ్స్ ఎలా ఉన్నాయి క్లౌడ్స్? బ్యూటిఫుల్ ఉన్నాయా? ఎయిర్ క్లౌడ్సా? ఎలా ఉన్నాయి ఎయిర్ క్లౌడ్స్? అండ్ ఫైనలీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇండియాలో ఎక్కడ ల్యాండ్ అయినా సరే అమ్మయ్య జర్నీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్. ఇక్కడ ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ మేమే అనమాట. ఇంకా చెప్పాను కదా నాకైతే చాలా ఒకలాంటి టెన్షన్, ఎందుకో చెప్తాను. సో ఇక్కడ ఎవరు ఇంకా సీట్స్లోంచి కూడా కంప్లీట్గా లేచి లగేజ్ తీయలేదు. మేమైతే డోర్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేసాము. నేను కిడ్స్తో ఉన్నాను కాబట్టి ఇంక వాళ్ళు కూడా ఏం అనలేదు. అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ వీల్ చైర్ ఆప్షన్ అన్నీ బుక్ చేసుకున్నా. బయటికి రాగానే వాళ్ళు వీల్ చైర్ ఆప్షన్ ఇవ్వమని చెప్పారు. ఎందుకు అని అడిగితే మీకు చిన్నపిల్లలు, సో చిన్నపిల్లలతో నాట్ అలౌడ్ అని అన్నారు. లేదా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే చెప్పండి అని అడిగారు. అసలు ఇద్దరిని మోసుకొని ఆ లగేజీలతో మొత్తం బ్యాగేజ్ అంతా తీసుకొని నాకు హైదరాబాద్ వరకు ఇంకొక ఫ్లైట్ ఉందన్నమాట కనెక్టింగ్ నాకు సింగిల్ టికెట్లో. బట్ ఈసారి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ లాంగ్ డ్రైవ్ కార్లో కానీ మళ్ళీ ట్రైన్లో కానీ వెళ్ళేంత ఓపిక ఇవేమి లేవు. సో నేను సపరేట్గా మళ్ళీ ఢిల్లీ నుంచి విజయవాడకి ఒక ఫ్లైట్ చేసుకున్నాను అనమాట. దానికి దీనికి 2 అవర్స్ 3 అవర్స్ డిఫరెన్స్. బట్ నేను కంప్లీట్గా బ్యాగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి నేను వేరే టెర్మినల్కి వెళ్ళి అక్కడ వేరే గేట్లోంచి లోపలికి వెళ్ళి అన్నీ చేయాలి. సో అదంతా చూసుకొని ఇంకా నాకు ఎవరు హెల్ప్ లేదు, అసలు టైం లేదు. ఇద్దరు పిల్లలతో అషి నిద్రపోతుందనమాట. నైట్ అంతా నిద్రపోలేదు కదా, అసలు ఫుల్ లైన్ ఉంది. అసలు హారబుల్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ దెబ్బలాడాను ఎయిర్పోర్ట్లో వీల్ చైర్ ఆప్షన్ ఇవ్వనందుకు.
టోటల్ హెక్టిక్ అనమాట. నాకు నిద్ర లేక అసలు ఒకలాంటి స్ట్రెస్, స్ట్రెయిన్, లగేజులతో ఎక్కడ పిల్లలున్న ప్రియారిటీ ఇవ్వట్లేదు. అంతే సేపు లైన్‌లో నుంచోమంటున్నారు. విజయవాడలో కూడా ఆల్మోస్ట్ విజయవాడ కాదు ఢిల్లీలో కూడా నా డొమెస్టిక్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి లగేజ్ చెక్ ఇన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ లైన్ ఉందన్నమాట. ఐ డోంట్ నో ఎందుకంత టైం పెట్టారో, బట్ ఫ్లైట్ బోర్డ్ చేయడానికి టైం లేదు. అసలు ఫుల్ దెబ్బలాడి పిల్లలుంటే ప్రియారిటీ ఇవ్వరా, పాప అప్పటికి లగేజ్ మీద నిద్రపోతుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయ్యాయి. రోలర్ కోస్టర్ రైడ్ లాగా అయిందనమాట. బట్ ఏం చేయలేమనుకోండి. ఇండియా వెళ్ళేంత వరకు, ఇంటికి వెళ్ళేంత వరకు ఆ ఫీలింగ్ క్యారీ చేయగలగాలి. అషి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లీప్ తీసుకుంది. అండ్ ఇక్కడ ఫైనలీ ఢిల్లీలో మళ్ళీ ఫ్లైట్ బోర్డ్ అయ్యాము. అసలు ఏమంటారు, చాలా దారుణంగా అయింది. సో ఎవరైనా వీల్ చైర్ ఆప్షన్ నమ్ముకొని వెళ్ళేటట్టయితే అస్సలు వెళ్ళొద్దు. అండ్ విజయవాడలో మమ్మీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ రియాక్షన్ అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్.